హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ బ్యాంక్లో ఎలా క్యాల్కులేట్ చేస్తారు. మనం సాధారణంగా బయట మనీ లెండర్స్ అయితే ₹1, ₹2 అలా ఇంట్రెస్ట్ రేట్స్ రూపాయల్లో ప్రతి నెలకి ఉంటుంది. కానీ బ్యాంకింగ్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా ప్రతి నెలకి రూపాయల్లో ఉండదు, ఓన్లీ పర్సంటేజీ పర్ యానం, ఇయర్కి పర్సంటేజ్ రూపంలో మనకు క్యాల్కులేషన్ చేస్తారు ఇంట్రెస్ట్. సో దీన్ని మీకు చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా ఎంత పర్సంటేజ్ అయితే మనకు ఎన్ని రూపాయల్లో ఎన్ని పైసల్లో కన్వర్ట్ అవుతుంది అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్, మనకి సాధారణంగా ఎస్బీఐ అకౌంట్లో 3% ఇంట్రెస్ట్, అంటే 3% అంటే 3ని 12తో డివైడ్ బై చేస్తే మనకి 0.25 వస్తుంది, అంటే 25 పైసలు వడ్డీ. అలాగే 6 అయితే 6% అంటే 6ని 12తో డివైడ్ చేస్తే 0.5 అంటే ₹1 ఇంట్రెస్ట్. అదే 9ని 12తో డివైడ్ బై చేస్తే మనకి 0.75 అంటే 75 పైసా. అదే 12ని 12తో డివైడ్ చేస్తే 12 × 1 12 అంటే ₹1, అంటే మనకి ₹1 ఇంట్రెస్ట్ అంటే బ్యాంకింగ్లో 12%. అలాగే ₹2 ఇంట్రెస్ట్ అంటే 24%. అదే 36% అంటే ₹3. ఇట్లా చాలా సింపుల్గా వచ్చిన పర్సంటేజ్ని 12తో డివైడ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో అది మనకు పైసల్లో ప్రతి నెలకి 100కి రూపాయల్లో కన్వర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్. అలాగే మన యొక్క ఛానల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేషన్ చేస్తారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేషన్ చేస్తారు, పర్సంటేజ్ అనేది ఎలా క్యాల్కులేషన్ చేస్తారు చాలా క్లియర్గా వీడియో అయితే చేయడం జరిగింది. చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే చాలా ఉపయోగకరమైన వీడియో, అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.